సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కొంతమంది అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వారి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి విజయబాబు ఇది తప్పు అంటూ హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టు అతనికి ముట్టికాయలు వేసింది. దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొంతమంది అనుచితమైనటువంటి పోస్టులు పెడుతూ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వారి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అవి తప్పు అంటూ ఒక జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం ఆ జర్నలిస్ట్కి ముట్టికాయలు వేసింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి మేడం అసలు ఏం జరిగింది? ఇప్పుడు జర్నలిస్ట్కి మొట్టికాయలు వేయడం అనేది దానికి ప్రత్యక్షంగా అతనికి మొట్టికాయలు వేసినట్టుంది, కానీ పరోక్షంగా ఆ మొట్టికాయలు జగన్మోహన్ రెడ్డికి పడినట్టు. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో పిల్లేయించాడు. ఓకే. ఆ ప్రముఖ జర్నలిస్ట్తో. అయితే ఇప్పుడు మామూలుగా అయితే జర్నలిస్టులకు అంత సామాజిక స్పృహ మండిపోతుందా? అంత వాళ్ళకి సమాజం అంటే పడుతుందా? కావాలని ఇప్పుడు అందరూ కూడా పనిగట్టుకుని పోస్టులు పెట్టరు. వాళ్ళు కొంతమంది వైసీపీ వ్యాక్సిన్ ఎక్కించిన తర్వాత, వ్యాక్సిన్ అని కూడా అనకూడదు, ఒక వైరస్ని ఎక్కిచ్చేసేసి అభ్యంతరకరమైన వైరస్ ఎక్కించి అభ్యంతరకరంగా పోస్టులు పెట్టించారు. ఆ పోస్టులు ఎవరైతే పెట్టారో వాళ్ళని మీదనే ఇప్పుడు కేసులు అవుతున్నాయి తప్పితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ప్రతి వాళ్ళ మీద కేసులు అవ్వట్లేదుగా. అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద, అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. ఇప్పుడు గతంలో చూసుకుంటే రంగనాయకం గారు ఒక పోస్ట్ పెట్టిందని ఆవిడ ఎంత ఘోరంగా దారుణంగా హింసించారో తెలుసు కదా. ఆ వయసులో ఇంకొక జర్నలిస్టు, ఆ జర్నలిస్టు వాట్సాప్లో తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరికో షేర్ చేసినందుకు అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేశారు. అప్పుడు ఈ విజయబాబు గొంతు ఏమైంది? నిజంగా ఆయన తటస్థమైన జర్నలిస్ట్ అయ్యి ఉంటే గనక ఆ రోజు కూడా తప్పు కనిపించాలిగా. ఆ రోజు ఎందుకు వేయలేదు పిల్లు? ఆ రోజు కూడా వెయ్యాలి కదా. పైగా జర్నలిస్ట్ కులం కదా, కనీసం కాకులకు ఉంటుంది, కోతులకు ఉంటుంది వాళ్ళ జాతి మీద వాటికి అభిమానం. అలాంటిది ఈరోజు నువ్వు జర్నలిస్టు అని చెప్పి వేయటంలో అంతరార్థం ఏంటి అసలు? ఇంత పక్షపాత ధోరణి అక్కర్లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే ఏదైనా చేస్తారనమాట మీరు జర్నలిస్ట్ ముసుగులో. సరే, ఎనీవే వేశారు. వేసినందుకు గాను కోర్టు ఏమనిందంటే, లేదమ్మా బాబు, అనుచితమైన వ్యాఖ్యలు పెట్టిన వాళ్ళ మీద కదా కేసులు పెడుతున్నారు వాళ్ళు, అలాంటి వాళ్ళ మీద కేసులు పెడితే నీకు వచ్చిన నొప్పి ఏంటి అని అడిగింది. పైగా ఒకానొక సందర్భంలో, ఒకానొక కాలంలో కోర్టుల మీద, జడ్జిల మీద అభ్యంతరకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వేమయ్యావు అన్నట్లు అడిగింది కోర్టు. సాక్షాత్తు మా మీదనే అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు మీరు వచ్చి ఇలా అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటే మీరు అడ్డం పడ్డం ఎంతవరకు కరెక్టు అని బాగా మొట్టికాయలేసింది. బాగా మొట్టికాయలే కాదు, బాగా కుంకుడుకాయలతోటి తలంటి పూసి పంపించింది. ఇది ఒక రకంగా శుభసూచకం, మంచి పరిణామం ఇది. లేకపోతే ఇలాగే అసలు ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెట్టేయడం, ఇష్టంగా కొంతమంది అమ్ముడుపోయి, కొంతమంది డబ్బుల కోసం ఆశపడి, కొందరు ఫేమ్ కోసం, కొంతమంది కులం ఫీలింగ్ తోటి, కొంతమంది ఇట్లా రకరకాల, ఇది ఒక నానా జాతి సమితి అనమాట ఈ గ్యాంగ్ మొత్తం. శ్రీరెడ్డితో మొదలెడితే, పంచప్రభాకర్తో మొదలెడితే, అతను ఎవరో డాక్టర్ రెడ్డి అని వస్తాడు, దిలీప్ కుమార్ రెడ్డి ఏదో ఉంది పేరు, ప్రభాకర్ ఏదో సమ్ రెడ్డి అతను, అలాగే వర్రా రవీందర్ రెడ్డి, ఆర్జీవి, ఇతని పేరేంటి, పోసాని కృష్ణమురళి, వీళ్ళందరికీ ఏంటండి వైసీపీ సానుభూతి పరులు కదా వాళ్ళందరూ. కరెక్టే, సానుభూతి పరులు ఉండటం వేరు, అంట కాగటం వేరు. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు అంట కాగారు, అంట కాగి వాళ్ళ పాపంలో వీళ్ళు భాగం పంచుకున్నారు. అది తప్పు.
సానుభూతి పరులు అవడం తప్పు కాదండి. ఒక్కొక్కరికి ఒక్కో పార్టీ ఇష్టం ఉంటుంది. కానీ ఆ పార్టీ అంటే ఇష్టమైంది కాబట్టి ఆ పార్టీ విధానాలన్నింటినీ భుజాన వేసుకుని తప్పులు చేసినా వాటిని ఒప్పులుగా చలామణి చేసి వేరే వాళ్ళని కించిపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు సానుభూతి పరులు అయినంత మాత్రాన, ఎగ్జాక్ట్లీ సానుభూతి పరులు అయినంత మాత్రాన మీకు ఆ హక్కు ఎవరిచ్చారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారండి, ఆయన మీద శ్రీరెడ్డి ఎలాంటి అవాకులు చవాకులు పేలిందండి. ఒక్క శ్రీరెడ్డే కాదు, అక్కడ కూర్చున్న పంచప్రభాకర్ గారు కావచ్చు, ఇక్కడ చోటా మోటా నాయకులు కావచ్చు, వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, ఎవరైనా ఎలా అతని బాడీ షేమింగ్ చేశారండి. అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అని ఒక మాట ఉంది మనకి, ఆత్మగౌరవానికి భంగం కలిగించటం అని. ఆ రాష్ట్రంలో ఆత్మగౌరవానికి భంగం కలిగినంతగా బహుశా మరి ఏ రాష్ట్రంలోనూ అంత ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా ప్రవర్తించలేదు అంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎవరి పర్సనాలిటీ వాళ్ళదండి. మనకు తెలియదు మనం పుట్టేటప్పుడు మనం రేపు పొద్దున 150 కేజీలు బరువు ఉంటామని కానీ, లేకపోతే వికృతంగా ఉంటామని కానీ, నల్లగా ఉంటామని కానీ, తెల్లగా ఉంటామని కానీ తెలియదు. ఎవరు ఎలా ఉంటామో తెలియదు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడడానికి వీలు లేదు. అది కూడా ఆత్మగౌరవానికి దెబ్బతీసేటట్లే ఉంటుంది, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటట్లే ఉంటుంది. అందుకని లోకేష్ని బాడీ షేమింగ్ చేయటం కావచ్చు, బ్రాహ్మణిని ఇష్టారీతిని మాట్లాడటం కావచ్చు, భువనేశ్వరి గారి జోలికి వెళ్ళడం కావచ్చు, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు ఏ విధంగానూ పార్టీ కార్యక్రమాల్లో కానీ అధికారిక కార్యకలాపాల్లో కానీ పెద్దగా చొచ్చుకుని వచ్చి రాజ్యాంగేతర శక్తుల్లాగా ఉన్నది ఏ రోజు లేదు. వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ఇలా నేను చెప్పాలంటే టైం సరిపోదు, అన్ని రకాలుగా చేశారు. ఇప్పుడు పైగా ఒక గౌరవప్రదంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట అన్నారు. ఇది వేరే పార్టీలను ఉద్దేశించి అంటున్నానని కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇలాంటి అభ్యంతరకరమైన పోస్టులు పెడితే వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి అని చెప్పారు. ఈ మాట ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వచ్చిందా? వస్తే వీళ్ళందరూ ఇంత విచ్చలవిడిగా ఇంత పేట్రేగిపోతారా? పోరు కదా. కొంతమంది డబ్బులు తీసుకుని చేస్తున్నారు, ఎవరో శ్రీరెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు. పంచప్రభాకర్కి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ వాళ్ళ కులం ఇష్టం కావచ్చు, పాపులర్ అవ్వాలని కావచ్చు, ఇలా రకరకాల కారణాలు. ఇట్లా ఎవరికి వాళ్ళు ఏ కారణంతో చేసినా కానీ రెండో వాళ్ళపైన ఆ ప్రభావం పడుతుంది, రెండో వాళ్ళు బాధపడతారు. అసలు వీళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారంటే లోకేష్కి బ్రహ్మణికి జరిగిన పెళ్లి గురించి కూడా వీళ్ళే మాట్లాడతారు. అసలు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఏమన్నా సంబంధం ఉందా? వ్యక్తిగత విషయాలను కూడా రాజకీయం చేశారు. అసలు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. బాలకృష్ణకి చంద్రబాబు నాయుడు గారు వియ్యం అందుకోవాలనుకున్నారు, వియ్యం అందుకున్నారు. ఆ పిల్లలు ఇష్టపడ్డారో లేకపోతే ఒప్పించారో, ఆమెం చిన్నపిల్ల కాదు, అతనేమి చిన్నపిల్లోడు కాదు. పెళ్ళైతే జరిగింది, వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళకు పిల్లోడు కూడా ఉన్నాడు. మీకు వచ్చిన బాధ ఏంటి? అసలు మీరు ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా ఏం మాట్లాడాలి? ఆ రాష్ట్రం అభివృద్ధి ఏంటి? ఆ రాష్ట్రం పరిస్థితి ఏంటి? మన రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం, కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తారు. కానీ ఎవరన్నా బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలా అయితే ఆలోచించరు కదా. ఎందుకు ఆలోచించావు అంటే సమాధానం లేదు వీళ్ళ దగ్గర, దీనికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర. మరి ఇష్టారీతిన పెట్టడం, పైగా సోషల్ మీడియాకి టాస్కులు, ఎవరు ఎక్కువ ఘోరమైన కామెంట్ పెడతారు, ఆ ఘోరమైన కామెంట్ పెట్టిన వాళ్ళకి నజరానాలు. ఓకే, ఇంకెవరికి వాళ్ళు రెచ్చిపోయి ఒకళ్ళ మించి ఒకళ్ళు బూతులు మాట్లాడటంలో కావచ్చు, లేదు అనుకుంటే చీట్లు రాసి పంపించి ఇది టైప్ చేసి పెట్టండి. ఇది ఒక ఆఫీస్ లాగా చేశారు, పక్కడ్బందీ ఆఫీస్ లాగా చేశారు. ఇదే పని తెలుగుదేశం వాళ్ళు చేయలేదు, ఇలాంటి ఆఫీసులు మెయింటైన్ చేయట్లేదని నేను అనను. వాళ్ళు కూడా ఇలాంటి పోస్టులు కనుక పెడితే మీరు మాట్లాడండి, పెడితే పెట్టుండొచ్చు. కానీ ఈ రాష్ట్రానికి మట్టుకు, ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి వైసీపీ పార్టీ వచ్చిన తర్వాతనే సోషల్ మీడియా ఇంత దిగజారిపోయింది. ఇలాంటి పోస్టులు పెట్టడము, ఎదురు పార్టీ వాళ్ళని బూతులు తిట్టడము, వాళ్ళ ఫ్యామిలీల జోలికి వెళ్ళడము, వాళ్ళ గురించి మాట్లాడడము, ఇవన్నీ మనం వీళ్ళు వచ్చిన తర్వాతనే మొదలైంది. కాబట్టి వీళ్ళతోనే ఆగిపోవాలనుకుంటున్నాను నేను.
వేరే వాళ్ళు ఎవరు ఇంత చేయలా. వీళ్ళు పార్టీ పెట్టడము, ఇదే సందర్భంలో సోషల్ మీడియా రావటము, ఈ రెండు ఒకేసారి కాకతీయంగా జరిగినాయి. అంతకుముందు కూడా సోషల్ మీడియా ఉంది, కానీ ఇంత విచ్చలవిడిగా లేదు. ఈ వచ్చిన పరిస్థితిని, వీళ్ళ పార్టీ పుట్టిన దీనికి ఈ రెండు ఒకేసారి, ఆ అవకాశాన్ని వాళ్ళు బాగా సద్వినియోగం చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసిన దుర్వినియోగం చేశారు. ఓకే. జడ్జిల్ని ఎలా మాట్లాడారండి గుర్తుందా మీకు? న్యాయస్థానాల్లో తీర్పుల్ని ఎలా మాట్లాడారు? ఇలా ఇన్ని రకాలుగా చేసి ఈరోజు ఏదో ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక ఏమనాలి, ఒక ఆరోగ్యకరమైన వాతావరణం కావాలి అని చెప్పి స్వచ్ఛ భారత్ లాగా సోషల్ మీడియా కావాలని కోరుకుంటాం, తప్పు కాదుగా. కానీ వాళ్ళు ఉండగా అయితే మటుకు మనం ఏం ఆశించినా అవల. ఎవరెవరిని ఎలా శిక్షించారో నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్స్ చెప్పా. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఏమనాలి, ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, ఒక హెల్దీ సొసైటీని మనం నిర్మించుకోవాలి అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా హెల్దీగా ఉండాలి. సోషల్ మీడియా మరీ ఆరోగ్యకరంగా ఉండాలి. అందుకోసం ఈ కేసులు పెడుతున్నారు తప్పితే వేరే కాదు. హైకోర్టు కూడా దీన్నే, ఈ ఉద్దేశంతో ఈ విధంగా మొట్టికాయలు వేసింది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఏదైనా ఇది మంచి రోజుల కింద తీసుకుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.